చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ తిట్లు శాపనార్థాలు. ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడంట. వాడు పరమ పాపిష్టివాడు. అందుకే వాడికి ఎప్పుడు దేవతలు కనిపించకపోయినా పిశాచాలు మాత్రం కనిపిస్తూ ఉండేవంట. అయితే పిశాచాలను చూస్తే మంచి వాళ్ళు దడుచుకుంటారు, కానీ పాపిష్టి వాళ్లకు భయం ఉండదంట. ఈ వడ్డీ వ్యాపారి ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇస్తాడు. ఆ పేదరాలికి ఏంటంటే 6 పిల్లలు. అకస్మాత్తుగా భర్త చనిపోతాడు. పిల్లలకి పాపం గంజి కూడా పోయలేని స్థితికి చేరుకుంటుందామె. అప్పుడు ఏం చేస్తుందంటే వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలకు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెడుతుంది. తర్వాత సంవత్సరము ఆ బాకీ చెల్లు చేయకుండానే ఇంకో 15 రూపాయలు అప్పు చేస్తుందంట. వడ్డీ వ్యాపారి ఆమెకు ఎవరి అండా లేదని అర్థమై ఏం చేస్తాడంటే వాటికి వడ్డీ కట్టి, వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి, అంతా కలిపి 100 రూపాయలకు లెక్క తేలుస్తాడు. అయితే ఆ ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ విలువే చేస్తుంది. ఇలాగైనా ఆ ఇల్లుని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి ఆశపడుతుంది. ఒకరోజు ఉదయము అదే ఆలోచించుకుంటూ ఎలాగైనా ఈరోజు ఖాళీ చేయించాలని బయలుదేరుతాడు ఆమె ఇంటికి. సరిగ్గా అదే సమయానికి ఒక పిశాచము అతని ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారి కనిపిస్తుంది. అప్పుడు వడ్డీ వ్యాపారి దాంతో అంటాడు, ఏంటి గిరాకీ ఇలా వస్తున్నావు? ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏంటి అంటాడు. అప్పుడు పిశాచం నవ్వి అంటుంది, నిజమే, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది. ఏమన్నా ఆహారం దొరుకుతుందేమో అని బయలుదేరి వచ్చాను. నువ్వెంత దాకా అని అడుగుతుంది. అప్పుడు వడ్డీ వ్యాపారి జరిగిన విషయం చెప్పి ఈరోజు ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నాను అంటాడు. అప్పుడు పిశాచము, అబ్బా, 2 ఏళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైపోయిందే. మీ మనుషులు మమ్మల్ని తెలియక తిడుతుంటారు, కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటుంది. వడ్డీ వ్యాపారికి ఆ మాటలు కొంచెం కూడా కోపం కలిగించవు. ఇంకా మనసులో గర్విస్తాడు. ఇతరుల నుంచి తాను డబ్బు పిండడంలో ఎంత సమర్థుడైంది ఆయనకు తెలుసు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఒక పూరి గుడిసెలోంచి ఒక స్త్రీ తన కొడుకు మీద కోప్పడ్డం వినిపిస్తుంది. ఆమె ఏమంటుందంటే కొడుకుని, నిన్ను పిశాచం మింగ, తలుపు జాగ్రత్తగా మోయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు గుర్తుండదా? పిల్లి వచ్చి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటుంది. అప్పుడు అంటాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో, అదిగో నీకు ఆహారం. ఆవిడ తన కొడుకుని నీకు మింగబెడుతుందంట, హాయిగా వెళ్ళి మింగు అంటాడు. అప్పుడు పిశాచం అంటుంది, అది మాట వరుస కన్నా మాటే, కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకుని నాకు ఇస్తాననడం లేదు. ఇంత అనుభవం ఉన్నవాడిని నాకు ఆ పాటి తెలియదా అంటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఒకచోట భార్యాభర్తలు ఇద్దరూ కోపంతో తెగ తిట్టుకుంటూ ఉంటున్నారు. ఒకరినొకరు నిన్ను పిశాచం మింగా, రాక్షసుడు మింగా అని తిట్టుకోవడం వినిపిస్తుంది. అప్పుడు వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి అంటాడు, ఇది ఇంకా మంచి అవకాశం. ఒక్క దెబ్బతో నువ్వు 2 మింగవచ్చు అంటాడు నవ్వుతూ. పిశాచము అప్పుడు కూడా ఏమంటుందంటే, అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకరినొకళ్ళు అలా అనుకోవటం లేదు. ఈ సంగతి నీకు తెలియదు, కానీ పద ముందుకి అంటుంది. ఇంకొంచెం దూరం నడిచాక పేదరాలిల్లు వస్తుంది. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తడతాడు. అప్పుడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరిస్తుంది. అప్పుడు వడ్డీ వ్యాపారి అంటాడు, మరేం లేదు, నీ బాకీ అసలు వాయిదాలు అన్నీ కలిపి 100 రూపాయలైంది. ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెట్టావు, కానీ డబ్బులు ఇవ్వడం లేదు. కాబట్టి ఇంట్లో నుంచి సామానంతా బయటకు తీసుకెళ్ళి ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు చేసుకో అంటాడు. ఈ మాట చెప్పిపోదామనే వచ్చాను అంటాడు. పేదరాలికి మండిపోతుంది. అప్పుడు నీ కడుపు కాలిపోను, నిన్ను పిశాచం మింగా 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావారా, ఉండు నీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళింది. ఆమె వెనక్కి తిరిగిన మరుక్షణం పిశాచం ఏం చేస్తుందంటే వడ్డీ వ్యాపారిని గుటుక్కున మింగి తన దారిన తాను వెళ్ళిపోయింది. పేదరాలు ఇంట్లో నుంచి ఒక చీపురు కట్ట తీసుకొస్తుంది ఆ వ్యాపారిని కొడదామని. వచ్చేటప్పటికి బయట ఎవ్వరు లేరు.
వీధంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి.